హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూసారు, తాటా చేపలు ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు చూసారు కదా, తాటా చేప ఫ్రై చేస్తాను. పప్పులుసు చేశాను. పప్పులుసు లేక నంచుకోవడానికి చేస్తున్నాను. చూస్తారు ఇప్పుడు ఫ్రెండ్స్. చూసారా, ఇదో పాన్ పెట్టుకొని నూనె వేసాను. ఇదో చేపలు క్లీన్ చేసుకొచ్చాను. ఇప్పుడు దీనిలో వేసేస్తాము. చూసారా, పాన్ పెట్టి నూనె వేసి ఇదో చేపలు క్లీన్ చేసుకొచ్చేసేసాను. పప్పులుసులకి చాలా బాగుంటుంది నంచుకోవడానికి. వేగాలి ఫ్రెండ్స్. చూసారా, వేగిపోతున్నాయి. తిప్పుకుంటాం. చూసారా, ఇలాగా అన్నీ రావాలి. ఇలాగా తిప్పుకోవాలి అన్నీ. చూసారా, ఇది ఎట్లాగా తిప్పుకున్నాక ఇట్లాగా మళ్ళీ వెనక పక్క కూడా రెండు వైపులా ఇలాగ ఎర్రగా కాలాలి. కాసేపు కాలనిద్దాం, ఇంకొక 5-10 నిమిషాలు. ఫ్రెండ్స్ చూసారా, కాలిపోయాయి. ఇప్పుడు ఆపేసుకొని దించేసుకుంటాము. స్టవ్ ఆపేస్తున్నాను. చూసారా, అయిపోయినాయి. ఇప్పుడు చిటికెడు కారం చల్లుకుంటాం, మిరప్పొడి. అంతే, ఇట్లాగా వేయాలి. చాలా బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు పప్పులోకి కానీ దేనిలోకైనా సరే నంచుకోవడానికి చాలా బాగుంటాయి. పప్పులుసు, రసము, ఆకుకూర పప్పులోకి, దేనిలోకైనా పుల్లకూరలోకైనా. చూసారు కదా. చూసారా, వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే. చూసారు కదా.